వీక్షితులైన సహోదర సహోదరులకు ప్రార్థన చేసుకుందాం. యవనస్తుల యొక్క కూడిక ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో యవనస్తుల యొక్క కూడిక కలిగి ఉండడానికి మీరు చూపుతూ వచ్చిన కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. మా దేవుడుగా, మా రక్షకుడుగా ప్రతి తండ్రి వారము ఈ విధంగా తండ్రి యవనస్తుల యొక్క కూడిక కలిగి ఉండడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. తండ్రి ఈ దినం కూడా ఈ విధంగా తండ్రి సమకూర్చిన మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. దేవా, మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతవరకు మీరే నడిపిస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మా మధ్య అత్యున్నతంగా అసమానంగా ఘనపరచబడగలందులకై మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ తండ్రి వీక్షిస్తున్న యవనస్తులందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండగలందులకై మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా మీ కృపను కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నమ్మకమైన మహిమోన్నతమైన కీర్తనీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాఠ్య సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో పాఠ్య సంఖ్య 198, పాత పెద్ద పాటల పుస్తకంలో పాఠ్య సంఖ్య 760.
Let us sing from Youth Supplementary Songs of Zion, song number 8, When I Survey the Wondrous Cross. Song number 8 from this Youth Supplementary. Let us all sing together and glorify the Lord.
Song number 38 from Songs of Zion. Song number 38, Rock of Ages. Song number 26. Song number 26 from Youth Supplementary. Song number 26, Songs of Zion. The
all in three persons, blessed Trinity. ఈ సమయంలో లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన భూమి ఏలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో యవనస్తుల కొరకై తీసుకొచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి మీకే వందనములు, స్తోత్రములు. యేసయ్య, మా అందరి హృదయాలను ఎరిగిన దేవుడా, మరి ముఖ్యంగా కూర్చున్న యవనస్తుల బిడలైన వారి అందరి హృదయాలను కూడా ఎరిగిన దేవుడో మీకు వందనములు, స్తోత్రములు. మా అందరితో మాట్లాడుతూ రావాల్సింది కూడా మా ఆత్మీయ స్తబ్దత దయగల తండ్రి మరి ఏమాత్రమును కొనసాగక మీ సన్నిధిలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సమానత్వమునకు, ఆత్మీయ దయగల తండ్రి ఐశ్వర్యం యొక్క సమానత్వానికి ఎదగలందులకై మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చదువుబడిన లేఖనాలు మా అందరి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా అందరితో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక యవనస్తుడు తల్లిదండ్రులు ప్రొద్దునే బీటెక్ చదువుతూ కాలేజీకి వెళుతూ మరి కాలేజీ బస్సు ఎక్కి ఇంట్లో వారి అమ్మ సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకొని మరి రోజు కాలేజీకి వెళుతూ ఉండేవాడు. అది ఇంటి వరకు వారికి తెలిసిన సమాచారం. అయితే ఆ యవనస్తుడు కాలేజీకి ఏమాత్రమునూ వెళ్ళేవాడు కాదు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఏదో ఒకసారి వాళ్ళ నాన్నగారు ఆ కాలేజీకి వేరే పని మీద వెళ్ళి వారి కుమారుని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా దినాల నుంచి కాలేజీకి రావడం లేదు అని చెప్పారు. అరే, ఈరోజు కూడా బయలుదేరి కాలేజీకి వెళ్ళాడే, నేను కూడా చూశాను అని
ఆశ్చర్యపోయాడు ఆ బిడ్డ యొక్క తండ్రి. చివరికి కాలేజీ బస్సులోని తిరిగి అందరితో పాటు యథావిధిగా మరి ఇంటికి వచ్చాడు. సత్యాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు అతన్ని ప్రశ్నించటం ప్రారంభించిన తర్వాత తన యొక్క యథార్థ స్థితి తెలిసింది. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యంలో ఈ లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవిస్తూ ఉన్న ఆ దినాలలో, వారి మధ్య పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో ఒక ఉపమాన రీతిగా అని వ్రాయబడుతూ వచ్చింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఉపమానము ఆయన చెప్పాడు. ఈ ఉపమానము ఎందుకు చెప్పాడు అనంటే, ఉపమానం యొక్క భావం మరి కూర్చున్నా వింటున్నా, ఆయన బోధ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా ఆయన మాటలు వినడం ద్వారా ఆ ఉదాహరణలు అవన్నీ చెబుతూ వస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలలో నూతనమైన తీర్మానం, ఆయన చెప్పే ఆ సందేశానికి తగిన విధంగా రెస్పాండ్ కావడానికి సిద్ధమైన మనసు. అందుకని చాలా సులభమైన విధానంలో చేరువిచ్చిన మనుషుల అందరి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలని, వారికి సందేశాన్ని మరి తెలియచేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాలలో చేరువచ్చిన శిష్యులతో, అనేక మందితో ఈ విధంగా ఆయన పొలాలను చూసినప్పుడు ఆయన ఉపమానం చెప్పాడు. పర్వతాలను చూసినప్పుడు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన ఆకాశాన్ని, మేఘాలను చూసినప్పుడు ఆయన ఉపమాన రీతిగా సందేశాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఆయన వృక్షాలను, చెట్లను చూస్తూ వచ్చినప్పుడు, ప్రకృతి యావత్తును చూస్తూ వచ్చినప్పుడు, మరి అనేకమైన చల యావత్తుని చూస్తూ వచ్చినప్పుడు అనేకమైన ఉపమానాలను ఆయన చెబుతూ వచ్చాడు. ఉపమానం యొక్క ఏకైక ఉద్దేశం ఏమిటి అంటే, ఉపమానం వింటున్న ప్రజలు వారి జీవితాలలో మరి సందేశం యావత్తు విని, మరి చెప్పే బోధకుని యొక్క ముఖ్యాంశము ఏమై ఉన్నది అన్న ఉద్దేశాన్ని గ్రహించి తమను తాము సరిచేసుకొని మరి కోరిన విధంగా జీవించడమే ఆయన ఆ దినాల్లో ఉపమాన రీతిగా చెప్పడానికి కారణం. సరే, ఆ ఉపమానం ఏమి చెప్పాడు అని చూసినట్లయితే, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. ఇక్కడ అంజూరపు చెట్టు, దాన్ని చూసినప్పుడు ఆయన మార్కు సువార్తలో రాయబడి ఉంది, ఆయన ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఫలాలు ఏమీ లేకపోయేను అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ కూడా మరి తన తోటలో మరి నాటబడిన ఈ అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి అది నాటబడి ఉందో తెలియదు, కానీ ఆయన గమనిస్తూ వచ్చింది మాత్రం 3 సంవత్సరాల నుంచి. ఆయన గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయనకు ఫలాలు కనిపించిన. ఉదాహరణకు, ఏదైనా వ్యాపారం చేసినప్పుడు అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే శిశువుల యొక్క జీవితాలలో, పక్షుల యొక్క జీవితాలు,
లేక మరి జంతువుల యొక్క జీవితాలలో చూసినప్పుడు అభివృద్ధి వయసులో అన్ని విషయాలలో కూడా అభివృద్ధి అనేది ఉంటూ ఉంది. అయితే ఇక్కడ ద్రాక్ష తోటలో నాటబడిన ఈ అంజూరపు చెట్టు ఫలాలు లేని జీవితం. ఫలాలు లేని జీవితం అంటే నాటిన యజమానునికి ఫలభరితమైన జీవితం, ప్రయోజనకరంగా లేకుండా జీవించే విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ సమయంలో ప్రియమైన సోదరుడా సోదరి, ఈ అంజూరపు చెట్టు మరి ద్రాక్ష తోటలో నాటబడింది అని వ్రాయబడుతూ వచ్చింది. అవును, ఈ ద్రాక్ష చెట్టు తోట దేవుని సంఘానికి మరి ఆత్మీయంగా పోలికగా ఉంది. దేవుని యొక్క సంఘంలో నాటబడిన అనుభవంతో ఉంది ఈ అంజూరపు చెట్టు. యజమానుడు ఎన్నో సంవత్సరాల నుంచి, కనీసం 3 సంవత్సరాల నుంచి దాని ఫలభరితమైన జీవితం, ఆత్మీయమైన అభివృద్ధి కొరకై ఎదురు చూస్తూ వచ్చాడు. మన వ్యక్తిగత జీవితాలలో సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది మరి శారీరకంగా అంతేకాకుండా వస్తురూపేణ ఆర్థికంగా అన్ని విషయాల్లో ప్రపంచం యావత్తు జనాభాలో యాంత్రికమైన అనేకమైన పరిస్థితులన్నింటిలో కూడా అభివృద్ధి అనేది మరి కలుగుతూ ఉంది. ఒక వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొన్ని నెలలకే తాను ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అయితే ఈనాడు యవనస్తుల యొక్క జీవితాలలో సంఘానికి వస్తూ కూడా సంఘంలో నాటబడిన అనుభవానికి మరి ఉండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనే నీరు ప్రతిదినము పోయబడుతూ అనేకమైన సందర్భాల్లో శ్రేష్టమైన లేఖన భాగాలు అభివృద్ధి చెంది ఆత్మీయంగా ఎదిగి ఫలవంతమైన జీవితాన్ని జీవించడానికి తగిన సదుపాయాలు అన్ని, వనరులు అన్ని, వాతావరణం, సూర్యరశ్మి, వర్షము, నీరు, గాలి సమస్తము ఆత్మీయమైన వనరుల గురించి తెలియజేయబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా అందించబడుతూ ఉంది. అయితే ఈనాడు యవన కాలంలో ఉన్న నీ జీవితంలో ఆత్మీయమైన అభివృద్ధి ఉందా? నీలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రారంభించిన క్రైస్తవ జీవితం ఏదైనా ఫలభరితం, దేవుడు కోరిన లక్షణం, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిన లక్షణం ఏదైనా ఉందా? లేక నామకార్థంగా వస్తూ పోతూ మరి ఏమాత్రమును మార్పు లేని జీవితంతో ఉందా? ఈ సమయంలో మనం వేసుకోవలసిన ప్రశ్న, భక్తుడైన బాప్తిస్మిచ్చు యోహాన్ గారు మరి 3వ అధ్యాయంలో 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం లేదా చివరి భాగంలో 8వ వచనం మొదటి భాగంలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని వచ్చిన యూదులందరితో, ఆ దినాలలో వచ్చిన పరిసయ్యులతో మరి సద్దుకాయలతో మరి చేరి వచ్చిన ప్రజలందరితో కూడా మరి యూదా మత ప్రవిష్టులందరితో కూడా ఆయన మారు మనసు గురించి ప్రకటన చేస్తూ బాప్తిసం ఇస్తూ మరి ఈ మాటను తెలియజేస్తూ వచ్చాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని అని, ఫలించుడి అని. అంటే రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితంలో మారు మనసుకు తగిన ఫలితాన్ని లేదా ఫలాన్ని అనుభవించాలి, లేదా తెలియజేస్తూ రావాలి, లేదా మనుషులు నిన్ను చూసినప్పుడు నీ ఆత్మీయమైన అభివృద్ధి,
మారు మనసుకు తగిన ఫలము జీవిస్తూ ఉండాలి. అటువంటి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిలోనికి ప్రతినిత్యము విశ్వాసి ముందుకు వెళ్ళవలసిన వాడుగా ఉండగా ఈ అంజూరపు చెట్టు తన జీవితంలో ద్రాక్ష తోటలో నాటబడింది, కానీ నీరు సమృద్ధిగా గ్రహిస్తూ ఉంది. ఇతర వృక్షాల వలె మరి సమృద్ధి అయిన సూర్యరశ్మి ఉన్నతంగా ఎదగటానికి, ఫలభరితమైన స్థితిలోనికి రావడానికి అన్ని సదుపాయాలు సమృద్ధిగా సమకూర్చబడుతూ ఉన్నాయి. కానీ ఆ తోటమాలి యజమానుడు వచ్చినప్పుడు ఫలాలు లేవు. ప్రియమైన సోదరుడా, సోదరి, నీ జీవితంలో చెప్పగలవా? ప్రతిదినము మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తూ ఉన్నాను, అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంలో దేవునితో అంటు కట్టబడిన జీవితం. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, 1వ వచనం. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని వ్రాయబడుతూ ఉంది. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ప్రభువులో మనం గాని ఉంటే వెంటనే ప్రభు మనలో కూడా ఉంటాడు. ఎప్పుడైతే మరి అంటుకట్టబడిన జీవితం, మరి అటువంటి మొక్క అంటుకట్టబడిన పరిస్థితుల్లో ఉంటుందో, మరి భూమి నుంచి సారాన్ని యావత్తు తీసుకొని దైవికమైన లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, ఆత్మీయమైన లక్షణాలు, ఫలవంతమైన జీవితం, ఫలించు జీవితం సమృద్ధిగా చూడగలం. అయితే ఈనాడు మనం వేసుకోవలసిన ప్రశ్న, దేవునితో నాలో మరి మీరు నిలిచి ఉండిన ఎడల మన క్రైస్తవ అభివృద్ధికి మూలం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఇక్కడ ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునిలో నిలిచి ఉండే ధన్యత. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు ఆయన గురించి రాయబడిన శ్రేష్టమైన మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుడైన ఆ దేవునిలో అంటకట్టబడిన జీవితం తప్పకుండా పరిశుద్ధం, అంతేకాదు అనేక మందికి ఆశీర్వాదకరం, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఫలభరితమైన జీవితం, ఆశింపదగిన, కోరదగిన ఫలభరితమైన జీవితాన్ని మనం సమకూర్చేవారుగా ఉంటాము. అయితే ఆయనలో నిలిచి ఉన్న అనుభవం ఉందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సమాజానికి, లోకానికి, జీవిస్తున్న మరి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలు యావత్తుకి కూడా ప్రత్యేకమైన, నూతనమైన, భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన జీవితం కావాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశిస్తూ ఉన్నాడు.
నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి నీవు మందిరానికి వస్తూ ఉన్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని దేవుని యొక్క వాక్యాలు టీవీలలోను మరి రేడియోలలోను ఇంకా ఆయా సందేశాల ద్వారా మరి ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ల ద్వారా అనేకమైన సందేశాలు, ఆత్మీయమైన పాఠాలు, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకై ఎన్నో సందేశాలు ప్రభు నీకు సమకూరుస్తూ ఉంటే, అంతేకాకుండా నీ వ్యక్తిగత జీవితంలో సంఘ కార్యక్రమాలలో, నియామక కూడికల్లో, అనేకమైన గృహ కూడికల్లో, అనేకమైన చోట్ల మరి దేవుడు తన సమృద్ధి అయిన వాక్యాన్ని నీకు వినిపిస్తూ ఉంటే, నీ అభివృద్ధి కొరకై, నీ మెలుగు కొరకై నీవు ఉన్నతమైన స్థితికి రావడానికి, ఫలభరితమైన స్థితికి రావడానికి దేవుడు ఎంతో సమృద్ధి అయిన జీవాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటే, ఏ ఏ అంశాలు నిన్ను అభివృద్ధి పదంలోనికి రాకుండా, నీ జీవితంలో దేవుడు కోరిన విధానంగా జీవించకుండా దేవునికి అయిష్టమైన మార్గాన్ని నడుస్తూ ఉన్నావు? మొదటి చెప్పుకున్న ఆ యవనస్తుడు కాలేజీకి బయలుదేరుతూ ఉన్నాడు ప్రతిదినం, కానీ గేటు వరకే, లోపల క్లాస్కు వెళ్ళలేదు. అయితే తన జీవితంలో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఎన్నో సంవత్సరాలు అలా వృధా చేస్తూ వచ్చాడు. ఒకసారి పట్టబడిన జీవితం అనేది తన జీవితంలో జరుగుతూ వచ్చింది. వెంటనే తన యథార్థమైన స్థితి. ప్రియమైన సోదరుడా, సోదరి, జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆత్మీయమైన సందేశాలు నీ ఆత్మీయమైన అభివృద్ధికి, నీవు ఉన్నతమైన ఫలభరితమైన జీవితంలోనికి రావడానికి దేవుడు ఆశిస్తూ ప్రత్యేకంగా ఆయన తన తోటలో నిన్ను నాటితే, ఆయన నీ కోసం శ్రద్ధ తీసుకుంటూ ఉంటే, మరి ఎండిపోకుండా సమృద్ధి అయిన నీరు నీకు అనుగ్రహిస్తూ ఉంటే, ఎందుకని ఫలభరితమైన జీవితం లేదు? ఎందుకు దేవునికి ఇష్టమైన ఆత్మీయమైన జీవితం లేదు? ఎందుకని మారు మనసుకు తగిన ఫలభరితమైన జీవితం నీకు లేదు? దేవుడు నీతో నిటారుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం దేవుని యొక్క సంపన్నతలో మరి ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశం మరి మానవులను, తన బిడ్డలైన వారిని మరి పిలిచిన విధానమే జ్ఞాపకం చేసుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. దేవుడు మనలను పిలిచాడు అని, ఆ పిలుపు ఎటువంటిది అన్న విషయాన్ని పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. మనలను పిలిచిన పిలుపును చూడుడి అని. తెలుసా నీకు? దేవుడు నిన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు అని తిమోతికి రాసిన 2వ పత్రికలో దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చివరి భాగంలో, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు పరిశుద్ధమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, దేవుని ఉన్నతమైన పిలుపు అని. దేవుడు విశ్వాసులైన వారిని, తన బిడ్డలైన వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఆయన పిలిచాడు. వారి యొక్క జీవితంలో పాత స్థితి కాదు,
అశాశ్వతమైంది కాదు, నిత్యత్వంలోనికి ఉన్నతముగా ఉండడానికి ఆయన పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 10వ వచనం చదివినట్లయితే నిత్య మహిమకు పిలిచిన అని వ్రాయబడుతూ వచ్చింది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు తన నిత్య మహిమకు ఆయన పిలిచాడు. కేవలం తాత్కాలికమైన జీవిత సంబంధమైన జీవన పోరాటంలో చిక్కుపోవాలని కాదు, ఆయన నిత్యత్వంలోనికి, దేవుని రాజ్యంలోనికి అని కూడా 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తన రాజ్యమునకు తన మహిమకు దేవుడు మనలను పిలిచాడు. ఫలభరితమైన జీవితంలోనికి ఆయన పిలిచాడు. నిత్య మహిమకు ఆయన మనలను పిలిచాడు. దేవుని ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన పిలుపే ఉన్నతమైంది అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దర్శనంలో, ఈ వాక్య భాగాల యొక్క కోణంలో ఆలోచిస్తే నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయమైన పరిస్థితులలో స్తబ్దత అనేది నీ జీవితంలో ఏర్పడింది అని చెప్పక తప్పదు. ఏ అంశము నీ జీవితంలో ప్రభు కంటే ముఖ్యముగా నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది, తన యొక్క స్వాధీనంలోనికి నిన్ను తీసుకొని వస్తూ ఉంది. దేవునిలో వేరుపారిన జీవితం, ఫలభరితమైన జీవితం లేకుండా, ఆత్మీయంగా ఎదగకుండా నిన్ను అణగద్రొక్కుతూ ఏమాత్రమును ఫలభరితం లేని దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఏ కారణాలు నిన్ను అణిచివేస్తూ ఉన్నాయి. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉన్న దేవుడు, కనికరం కలిగిన దేవుడు, మార్పు చెందని దేవుడు, మారని దేవుడు. ఇంకా ఆ తోటమాలి వచ్చి అడిగినప్పుడు, అయ్యా 8వ వచనంలో, నేను చుట్టూ పాది తవ్వి దానికి సమృద్ధిగా నీళ్లు పోసి మరి ఫలభరితంలోనికి తీసుకొచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వు అని మరి ఆ తోటమాలి వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈనాడు ఒక దేవుని యొక్క ఆత్మ నీకు దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ నీ ఆత్మీయమైన అభివృద్ధి కొరకై మరి కోరుతూ ఉంది. కానీ ఏమైనా మరి మార్పు చెందిన అభివృద్ధి ఫలంలోనికి రాగలిగిన, అనుభూతిలోనికి రాగలిగిన తీర్మానాలు ఉంటే చాలు. ఏ పరిస్థితులు ఆత్మీయంగా ఎదగకుండా, ఫలభరితంలోనికి రాకుండా, దేవుని కోరిన ఫలాలు లేకుండా నేను చేస్తూ ఉన్నాయో అటువంటి పరిస్థితుల అన్నీ కూడా దేవుని సాన్నిధ్యంలోనికి వచ్చి క్షమాపణ కోరి దేవుని యొక్క ఆత్మను ఆహ్వానించి, అయ్యా క్షమించు, ఫలభరితమైన జీవితంలోనికి ఏవేవి ఆటంకాలుగా ఉన్నాయో అన్న ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుని యొక్క కృపకి అప్పచెప్పి ఆయన రక్త ప్రోక్షణ కిందకి వస్తూ వచ్చినప్పుడు
క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు మరి తప్పకుండా దేవుడు ఈజ్ ఏ గ్రేట్ రెస్టోరర్. ఆయన సమకూర్చే దేవుడు, క్షమించే దేవుడు, సిద్ధ మనసు కలిగిన దేవుడు. అంతేకాదు ఆయన ఉజ్జీవం పరిచే దేవుడు, నిన్ను ఫలభరితమైన స్థితిలోనికి తెచ్చే దేవుడు. వింటున్నా నీవు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా నీవు, దేవుడు కోరిన విధంగా ఫలభరితంలోనికి, పాత విషయాలు ఏమాత్రమును కాకుండా, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుతూ ఉంటే, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, నూతనమైన ఆత్మ సంబంధమైన అనేకమైన బలమైన కార్యాలు చేయవలసిన నీవు దేవునికి బలమైన సాధనగా ఉన్నావా? దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఫలభరితంలోనికి తెచ్చి అపేక్షించే పరిస్థితిలోనికి ఉన్నావా? లేక ఆ చెట్టు వలె దుఃఖాన్ని కలుగు చేస్తూ మరి దేవుని యొక్క కోపాన్ని రేపే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా? ఒకవేళ దేవుడు కోపిస్తే ఒక్క క్షణం చాలదు సుమా, జాగ్రత్త. అందుకనే దేవుడు, కడగలేని దేవుడు, సమయాన్ని మన జీవితాల్లో ఇస్తూ ఉండగా మన వ్యక్తిగత జీవితంలో నూతనమైన తీర్మానాలతో మరి ఆయన ఎడల క్షమాపణ అడిగి సంపూర్ణమైన నూతనమైన తీర్మానం, ఏవేవి మన వ్యక్తిగత జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాలను విడిచి ఆత్మీయమైన అభివృద్ధి కొరకై ఏ ఏ సంగతులు మరి మనకు తోడ్పడతాయో వాటిని హత్తుకొని జీవించాలని, విశ్వాసి యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క జీవంతో కూడిన మరి విశ్వాస జీవితాన్ని ఫలభరితంలోనికి రావాలని ప్రభు ఆశిస్తూ ఉండగా, ఈ సమయంలో ఏం తీర్మానం చేసుకుంటున్నాం, ఎలా జీవించాలని అనుకుంటూ ఉన్నా? ప్రియమైన సోదరుడా, సోదరి, ఇక్కడ తోటమాలి అయ్యా క్షమించు, ఈ సంవత్సరం కూడా ఒక్క సంవత్సరం నాకు ఈ సమయమే అని చెబుతూ ఉన్నాడు. దేవుడిచ్చే సమయాన్ని తృణీకరించుకో. దేవుడిచ్చే మరి వయస్సును, ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన ప్రతి పరిస్థితిని కూడా దేవుని ఘనత కొరకే, దేవుని మహిమ కొరకే, ఫలభరితమైన అంతస్తులోనికి, దేవునికి ప్రీతికరమైన, ఇష్టకరమైన, అంగీకారమైన జీవితాన్ని జీవించేందుకు కొరకై నూతనమైన తీర్మానాలను చేసుకుంటే దేవుడు ఈ దినమే నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను సమకూరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను నీ కొరకై జీవిస్తాను, నూతనమైన తీర్మానాలతో నీకు ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తాను అని నీవు తీర్మానం చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు ఈనాటి నుంచి నూతనమైన జీవం నీలో కార్యసాధన కాగలదులకై దేవుడు తన కృపను చూపిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. వ్యక్తిగతంగా, ఆత్మీయంగా దయగల తండ్రి, ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలకై మీరు మమ్మల్ని దర్శిస్తూ వచ్చిన మీ మాటలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు. విన్న వాటిని ఏమాత్రమును విడిచిపెట్టక మా వ్యక్తిగత జీవితంలో నూతనమైన తీర్మానాలతో, నూతనమైన విధానాన్ని మేము హత్తుకొని మీరు కోరిన దేవుని వాక్యంతో మా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి, ఫలభరితమైన జీవితంలోనికి రావడానికి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే అర్పిస్తూ, విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నూతనమైన కార్యాన్ని మీరే జరిగిస్తూ రండి, ఫలభరితంలోనికి తీసుకుని రండి. మీకు ఫలాలు ఫలించే దళితండ్రి, మీరు ఆశించిన, కోరిన ఫలాలు వారు దళితండ్రి ఇవ్వగలిగిన స్థితిలోనికి
మారు మనసుకు తగిన ఫలాన్ని వారి జీవితాల్లో ప్రగాఢంగా కనబరచడానికి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ, మీరు అనుగ్రహిస్తున్న ఆత్మీయ వనరులను, వాక్యాన్ని, సహవాసాన్ని, స్థలాన్ని, సంఘాన్ని అన్ని విషయాల్లో ప్రభావ అంటిపెట్టుకుని ఆత్మీయంగా అభివృద్ధి చెందగలందులకై వారిని మరొకసారి దర్శిస్తూ రావాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ, వీళ్ళందరినీ మీ ప్రేమ కలిగిన హస్తాలకే అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు అతి పరిశుద్ధమైన నమ్మకమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.